మరణమును జయించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. దీన్ని ఆపే దమ్ము ధైర్యం ఏ ఒక్కడికి లేదు. ఇది సర్వశక్తి కలిగిన మార్గం. ఇది నీతి మార్గం. ఒక పాపిని ఏమంటే తప్పు చేసేవాడిని ఇది తప్పు, నీ జీవితాన్ని మార్చుకో అని బోధించడం తప్ప, ఒక త్రాగుబోతు వాడిని తాగొద్దునని చెప్పడం తప్ప, ఒక దొంగని దొంగతనం చేయొద్దని చెప్పడం తప్ప, ఇలా నీతి మాటలు చెప్పినందువల్ల ఏమని పేరు పెడుతుంది లోకము? మతస్థులని పేరు పెడుతుంది. నో, నా యేసుక్రీస్తు ప్రభు మతాన్ని స్థాపించడానికి ఈ లోకం రాలేదు, మార్గాన్ని చూపించడానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. నాలాంటి దైవజనులు మతాన్ని బోధించరు, మార్గాన్ని బోధించడానికి ఈ లోకానికి వచ్చారు. జాగ్రత్తగా ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, గొప్ప మనసుతో ఆలోచించాయి, సత్యం మీద గ్రహించు, తెలుసుకో, నీ జీవితాన్ని మార్చుకో, దేవుని దగ్గరికి రా.